శ్రీరస్తు శుభమస్తు అవిఘ్నమస్తు. ఆడపిల్ల వివాహమునకు సర్దుకోవలసిన వస్తువులు. పెండ్లి పీటలు 6, 2 పీటలు క్రొత్తవి పెళ్ళికొడుకు వాళ్ళకి ఇవ్వాలి. 3 పీటలు ఏవి అయినా పర్వాలేదు. పెండ్లి జరిగేటప్పుడు స్టేజీ పైన వేయుటకు కార్పెట్ కానీ దుప్పటి కానీ కావలిను. పెండ్లి చేసినప్పుడు కాడిమాను కావాలి అంటారు. అయితే కొన్ని కళ్యాణ మండపాల్లో ఉంటున్నాయి, అది తెలుసుకోవలెను. పూలదండలు, చెంకీ దండలు, చిల్లర డబ్బులు, అప్పగింతల బట్టలు, పాన్పుకు దుప్పటి, బొమ్మ, వెండి బొమ్మ, సన్నికల్లు, గుండ్రాయి, అమ్మాయిని మేనమామలు తీసుకురావటానికి అలంకరించిన గంప, కాళ్ళు కడుగు పళ్ళెం, చెంబు, ఈ 2 ఇత్తడివి. పానకం బిందెలు 2, గ్లాసు, వెండి గ్లాసు, తెరచల్లపై పేర్లు కాని ఏమీ లేకుండా స్వస్తికు వేస్తే శ్రేష్టం, అంటే చాలా మంచిది. ఉత్తర జంధ్యాలు, బటువు, కంకణం, జీలకర్ర, బెల్లం, పెరుగు, ఉత్తరీయాల చాపు, స్నాతకములో కాళ్ళు కడుగు చాపు, వరపూజ కండవ అంటే మారు పమిట, బట్టలు, శుభలేఖ, మధువర్కం చాపు, తలపాగా, తలంబ్రాల చీర, దేవుని ఫోటో, రాములు వారిది. మండపారాధనకు తుండు, బియ్యం 1 కేజీ, కలిశానికి చెంబు, జాకెటు ముక్క, వడికట్టు గిన్నె, కంద పిలక, 5 గిద్దెల బియ్యం, తలంబ్రాల బియ్యం, 2.5 సేర్లు బియ్యం. తలంబ్రాలు బియ్యం మనం ఇంటి దగ్గరే కలుపుకొని వస్తామనుకోండి, మళ్ళీ కావాల్సినవన్నీ ఒక ఆడియో చేస్తున్నానమాట. మంగళసూత్రం, మెట్టిలి పిల్లేళ్ళు, మామిడి ఆకు, పురికొస, పట్టు పంచెలు, చెంబు, కుంది, వత్తి, నూనె, అగ్గిపెట్టి, 1 పళ్ళెములో పసుపు, కుంకుమ, గంధం, పత్తి, అక్షింతలు, గౌరీ పూజ చేయటానికన్నమాట. పెళ్లిలో గౌరీ పూజకు స్వామి అమ్మవార్లు ఉన్న ఫోటో కావాలి. ఆ ఫోటో పెట్టి ఆ ఫోటో ముందు బియ్యం పోసి సాన అంటే మనం గంధం తీస్తాం, కొత్త సాన కొనుక్కు రావాలన్నమాట పెళ్లి నిమిత్తం. అంటే మీకు తెలవటానికి చెప్తున్నాను, గంధం తీసే సాన అనమాట. సాన అంటే ఇప్పుడు వాళ్ళకి తెలవాలి కదా, గంధం తీస్తారనమాట. అలాంటి సాన షాపుల్లో అడిగితే సాన అంటే ఇస్తారు. ఆ సానకి పసుపు రాసి బొట్టు పెట్టవలెను, మనం ముందే చేసుకోవాలన్నమాట అలాంటివన్నీ. తమలపాకులు, పువ్వులు, 1 అరడజను పండ్లు, పసుపు, కుంకుమ, గంధం, అక్షింతలు, వస్త్రం. అమ్మాయితో పూజ చేయిస్తారు. గౌరీ పూజ అయిన తర్వాత కొబ్బరిబండం పట్టుకొని, కొబ్బరిబొండం కూడా మన ఇష్టం అలంకరించుకోవడం. ఇప్పుడు పెయింట్లు వేస్తున్నారు కదా. గౌరీ పూజ అయిన తర్వాత కొబ్బరిబొండం పట్టుకొని పేలగంప అంటారనమాట. అంటే మనం గంపలో అమ్మాయిని తీసుకొస్తాం కదా, ఆ గంపని పూర్వం పేలగంప అనేవాళ్ళు. గంపలో కూర్చోపెట్టి మేనమామలు పెళ్లి మండపమునకు తీసుకువస్తారు. శుభమస్తు.